హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకైతే మనం ఇవాళ వచ్చేసి డ్రిప్ మందు అయితే వదులుతున్నాం. మనకి వచ్చేసి ఫస్ట్ డ్రిప్ మందు మనకి మనం ఇవాళ వచ్చేసి మనం 1261 ఒకటి రాడిఫామ్, అలాగే మెగాఫాల్, అలాగే ఇంకొకటి వచ్చేసి నీమ్ ఆయిల్. ఇవి వచ్చేసి మూడు అయితే మనం వదులుతున్నాం డ్రిప్లో. మనకి ఇది వేప నూనె అనేది ఎందుకంటే వేరు వ్యవస్థకి ఏదైనా రోగం వచ్చిందనుకో అదైతే కంట్రోల్ అయితే చేయడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. అందుకని వచ్చేసి మనం వేప నూనె కూడా వాడుతున్నాం. మనం దాదాపుగా ఇది వచ్చేసి రాడిఫామ్ అండ్ మెగాఫాల్. రాడిఫామ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మెగాఫాల్. ఈ మెగాఫాల్ అనేది మనకి ఏంటంటే వేరు వ్యవస్థ అనేది తొందర ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓన్లీ ఇది వేర్లకు సంబంధించిన ప్రోడక్ట్ ఇది. ఇంకొకటి దీంతో రాడిఫామ్ అని దొరుకుతుంది. ఇవి రెండు కలిపి మనం వాటర్లో అయితే కలుపుకోవాలి. మొత్తం ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, వలగ్రా కంపెనీ వాళ్ళది. మనకి ఏంటంటే ఇవి రెండు కలుపుకొని మనకు అలాగే 1261 కూడా ఇవి 4 కలుపుకొని మనమైతే డ్రిప్ మంది ఎక్కించినాం అనుకో. ఆ డ్రిప్ మంది ఎక్కిస్తే మనకి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ అయితే చాలా వస్తాయి. మనమైతే ఇట్లా ఒక బకెట్లో అయితే పోసుకొని తర్వాత మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్నాక తర్వాత మన తోట చూస్తారు ఎలా ఉందో. ఇది వచ్చేసి తోటకు మనకి ఇవ్వడానికైతే 13 రోజులు అయితే ఉంది. 13 రోజులకైతే మనం డ్రిప్ మంది అయితే వదులుతున్నాం. 13 రోజుల తర్వాత డ్రిప్ మందు వదిలాక ఎట్లయితే చూద్దాం. మనకేంటంటే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ వస్తాయి ఈ మందులు అనేది వదిలితే. మనకెందుకంటే మనం ఇవి డ్రిప్ మందులు మన మెగాఫాల్, రాడిఫామ్ అనేది వేరు వ్యవస్థ పెరిగితేనే మనకు చెట్టు అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకని వచ్చేసి ఇవాళైతే మనం 13 డేస్కి అయితే వదులుతున్నాం. వచ్చేసి మనకు సాహో వెరైటీ చెట్లు అయితే చూపిస్తాను. ఎంత కొమ్మలు అయితే పెరిగినా 13 రోజులకి చెట్లు మాత్రం గ్రోత్ అయితే మస్తు వచ్చింది. చూస్తారు కదా, సైడ్ బ్రాంచెస్ అయితే ఇప్పుడే చాలా అవుతున్నాయి. మనకి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ రావడానికి అయితే మనం డ్రిప్ మందులు అయితే ఖచ్చితంగా వాడాలి. మనకు అలాగే ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది చాలా అవుతుంది. చూస్తారు కదా ఫ్లవర్స్. మనకు తోట కూడా చూడడానికి అయితే బాగుంది. మనం స్టార్టింగ్లో అయితే ఒక పురుగు మందు అయితే స్ప్రే చేసుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 10 డేస్ లోపు అయితే స్ప్రేయింగ్ అయితే వేసుకోవాలి. స్ప్రేయింగ్ వేసుకుంటేనే మనకు పామ్సరా లాంటివి అయితే మనకి రోగాలు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, మనం అయితే ఇవైతే స్టేకింగ్ అయితే చేయట్లేదు ఈ సంవత్సరం. స్టేకింగ్ ఎందుకు వేయట్లేదు అంటే మనకు కట్టెలకు చాలా ఖర్చు వస్తుంది. టమాటాకు కూడా రేట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఈ టమాటాకు రేటు దొరుకుతుంది అనుకుంటున్నా ఈ సంవత్సరం. అలాగే మనకి వచ్చేసి ఇది వచ్చి 2000 మొక్కలు అయితే నేను పెట్టాను. ఫస్ట్ వీడియోలో అయితే చూసారు కదా. మన సెకండ్ వీడియోలో అయితే 13 రోజుల చెట్లు అయితే ఇవి. మనం 19 రోజుల చెట్లు అయితే వేసినాం. ఇవాళకైతే వేసి 13 రోజులు అయితే అవుతుంది. ఇక మన తోట అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మనకేంటంటే నేల మీద వేసినప్పుడు మల్చింగ్ పేపర్ ఎందుకు వేసారు అనుకోవచ్చు. మల్చింగ్ పేపర్ వేసుకుంటే ఏమవుతుందంటే కాయ శాతం అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం భూమి మీద వాటర్ వాడిస్తాం కదా. వాటర్ వాడించినప్పుడు ఏంటంటే కాయలకు వాటర్ తగిలి కాయలు అనేది మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మనమైతే మల్చింగ్ పేపర్ అయితే వేసుకోవడం జరిగింది. మల్చింగ్ పేపర్ వేసుకుంటే మనకు పదన అనేది ఎక్కడ కూడా కాయలకు తగలదు. అప్పుడు ఏంటంటే కాయ ఒక్కటి కూడా ఖరాబ్ అవ్వకుండా అయితే మనం చూసుకోవచ్చు. అక్కడక్కడైతే మనకు కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి. మన వీటిలోనైతే ఫిలప్ అయితే వేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క 2 చెట్లు అయితే నాటినా కాబట్టి. ఇక మనదైతే మళ్ళీ వీడియోలో ఎట్లుందనేది, మళ్ళీ డ్రిప్ ఎక్కించిన రిజల్ట్ ఇలా ఉందని మళ్ళీ వీడియో మళ్ళీ చేస్తా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియో